మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము మరియు ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ వార ఫలితాల్లో ద్వాదశ రాసుల వారికి కూడా ఎటువంటి విషయాల్లో బాగుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి. దీంతోపాటు కొంతమందికి జాతకం ఉండదు, కానీ వాళ్ళకి ఏదైనా ఒక పని అవ్వాలని ఉంటుంది. అలాంటప్పుడు జాతకమే లేనటువంటి వారు ఒక పని అవ్వాలంటే ఏం చేసుకోవాలనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు వినండి. ఇక గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే గురువు మేషంలోని, అదేవిధంగా కేతువు కన్యారాశిలోని, ధనస్సు రాశిలో రవి కుజ బుధులుంటూ, శుక్రుడు మనకి వృశ్చికంలో ఉంటూ 19వ తేదీ నుంచి మారుతున్నాడు. అదేవిధంగా 15వ తేదీ నుంచి రవి మకర రాశిలోకి వచ్చి, మకర సంక్రాంతి కాబట్టి మకర రాశిలోకి ప్రవేశం జరుగుతుంది, రవి యొక్క ప్రవేశం సంచారం. అదేవిధంగా కుంభంలో శని యొక్క సంచారంతో పాటు చంద్రుడు కూడా ఉన్నాడు. అదేవిధంగా ఈ చంద్రుడు మేషం వరకు తన యొక్క సంచారం జరుగుతుంది 20వ తేదీకి. అలాగే మీనరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. మిథున రాశి, మిథున లగ్నము. మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకున్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో, రాశ్యాధిపతి 7వ స్థానంలో కుజుడితో ఉన్నాడు. సో ఎప్పుడైతే కుజగ్రహంతో కలిసి ఉందో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్స్ పర్టికులర్గా కొంతమేర ఈ వివాహ సంబంధించిన విషయాల్లోని, పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు పర్టికులర్గా లాంగ్ జర్నీ చేసేటప్పుడు 14, 15 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి. 16, 17, 18 తేదీలు వ్యాపార అంటే ఈ యొక్క ఏదైతే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకునేటువంటి ప్రయత్నాలకి ఇది కొంతవరకు 16, 17, 18 తేదీలు అనుకూలిస్తాయి. కాకపోతే ఈ సంస్థలు ఉంటాయి, కొన్ని ఫేక్ ఉంటాయి, ఉద్యోగం ఇప్పించేవి మంచివి ఉంటాయి. అట్లాంటి సంస్థలను ఏదైనా అప్రోచ్ అయ్యేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటువంటిది కంప్లీట్గా తెలుసుకొని మీరు అప్రోచ్ అవ్వండి. అలాగే ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కొన్ని షార్ట్ జర్నీస్, ఉన్న ప్రదేశంలో ఉండకుండా రకరకాల ప్రదేశాలు మారడము, ఇటువంటివన్నీ కూడా గోచరిస్తున్నాయి. అలాగే కొద్దిగా మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కానీ, ఏదైనా ఒక విద్యా సంబంధించినటువంటిది ఏదైనా మాట్లాడుకునేటప్పుడు, అంటే ఏదైనా ఒక కోర్స్ తీసుకునేటప్పుడు, ల్యాండ్ తీసుకునేటప్పుడు, ఎనీ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినవి తీసుకునేటప్పుడు వాటికి సంబంధించిన అగ్రిమెంట్స్ విషయాలు కొంత జాగ్రత్తగా చూసి చేయండి. ఇక సంతానం సంబంధించిన విషయాల్లోని, ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయాల్లోని చిన్న గొడవ, చిన్న స్ట్రెస్, ఘర్షణ ఏర్పడి దాని తర్వాత వివాహ సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో అవి సక్సెస్ అయ్యేటువంటి యోగం చూపిస్తుంది. బట్ ఏంటంటే మూమెంట్ కదలకుండా కొంచెం స్లో అవ్వడం కూడా అవుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఇక్కడ ఈ శని భగవానుడు ఉన్నటువంటి స్థితి ఆ రకంగా ఉంది. 7వ శని చూస్తున్నాడు పర్టికులర్గా మీ మిథున లగ్నానికి, ఆ మిథున రాశికి 7th లార్డ్, అంటే వివాహాన్ని ఇచ్చే కారకుడి మీద శని దృష్టి ఉంది కాబట్టి. అలాగే అష్టమ రవి సంచారం 15వ తేదీ నుంచి మీకు జరుగుతుంది. కావున ఇక్కడ గవర్నమెంటు అధికారులు వీళ్ళతో తెలియని ఒక సడన్ ఇన్సిడెంట్స్, ఆకస్మికంగా కొన్ని అనుకోని సంఘటనలు కొన్ని జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఏవైతే కొన్ని పే చేయాల్సినవి ఉంటాయో అటువంటివన్నీ కాస్త తొందరగా క్లియర్ చేసుకోండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. చాలామందికి జాతకం ఉండదు. జాతకం లేనప్పుడు మరి ఒక పని అనుకుంటున్నామండి, ఆ పని నేను సాధించాలంటే ఏం చేయాలి అనేటువంటి సందేహం కలుగుతూ ఉంటుంది. ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా
మనకి నవగ్రహాలకు సంబంధించిందే ఉంటుంది. ఏ పనైనా సరే తీసుకోండి మీరు. ఈ 12 భావాలు 9 గ్రహాల సంబంధంలోనే ఉంటుంది మనం ఏ వర్క్ చేయాలన్నా కూడా. అది 1 బై 1 కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడున్న గ్రహస్థితుల్లో రవి తీసుకుంటే రవి కాస్త కుజ బుధ సంబంధం ఉన్నాడు. అంటే ఏమిటి, రాజకీయ నాయకులకి ఏదైనా ఒక పని అవ్వాలి అనుకోండి, రాజకీయ నాయకులకు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ వాళ్ళకు కొంచెం ఇప్పుడు కుజుడు కలిసి ఉన్నందుకు కొంచెం స్ట్రెస్ఫుల్గా గొడవలుగాను, ఒక యుద్ధంగాను, లేకపోతే ఏదైనా కానీ ఒక స్ట్రెస్ఫుల్ దీంట్లో వెళ్తూ ఉంటుంది. మరి దీనికి ఏమిటండి పరిహారం, ఏం చేయాలి దీనికి అంటే, నవగ్రహాల్లో రవిగ్రహంతో పాటు కుజ శని గ్రహాల దగ్గర కూడా దీపారాధన చేసినట్లయితే ప్రభుత్వ సంబంధించిన విషయాలు కానీ, ఆరోగ్య సంబంధించిన విషయాలు కానీ, రాజకీయ సంబంధించిన విషయాలు కానీ మీకు కాస్త ముందుకు కదులుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరి కొంతమందికి మానసికమైన సమస్యలు ఉన్నాయి కానీ మీ జాతకం తెలియదు. ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా చెప్తున్నాను చూడండి. మానసిక సమస్యలు ఉన్నాయండి, తొలగాలి. నవగ్రహాల్లో పర్టికులర్గా శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసి మీరు లలితా సహస్రనామాల్లో అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మానసిక సమస్యలు అనేటువంటి తగ్గుతాయి. అదేవిధంగా ఎవరైనా భూ సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది అవుతుంది మీకు, భూమికి సంబంధించింది, ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడ కుజుడు ధనస్సు రాశిలో బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి శుక్రుడు కూడా వచ్చి చేరుతున్నాడు కాబట్టి భూ సంబంధించిన సమస్యలు ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే కొంతవరకు క్లియర్ అయ్యే యోగంలో ఉంది బుధుడు, కాకపోతే కుజుడు. కాకపోతే మీరు కాస్త విష్ణు సహస్రనామాలు, వారాహి అమ్మవారి అష్టోత్తరం చేసుకుంటూ బుధగ్రహం దగ్గర దీపారాధన చేయండి. భూ సంబంధించిన సమస్యలు కొంతవరకు మీకు క్లియర్ అవుతాయి. అదేవిధంగా ఎవరైనా కానీ బ్యాంకింగ్ సంబంధించిన సమస్యలు కావచ్చు, అదేవిధంగా ఉన్నత విద్యా సంబంధించిన విషయాలు కావచ్చు, ఇటువంటి సమస్యలు ఉన్నాయండి, లేకపోతే సంతానం కోసం ఇబ్బంది పడుతున్నాము అన్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే, గురుగ్రహంతో పాటు మీరు కుజ రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ దత్తాత్రేయుడికి సంబంధించిన దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీ సమస్య అనేటువంటి తగ్గుతుంది. అలాగే వివాహం కోసం ఇబ్బంది పడుతున్నామండి, వివాహ సంబంధించిన విషయాలు ముందుకు కదలట్లేదు, ఎంతో కాలం అయిపోతుంది, ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా మేము ఏం చేసుకోవాలి, మాకు డేట్ ఆఫ్ బర్త్ టైము ఏమీ తెలియదు అని అనుకునేటువంటి వారు చాలా సింపుల్గా మీరు శుక్రగ్రహం దగ్గర మరియు కుజ రాహు ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేసి, వీలైతే కేతు గ్రహం దగ్గర కూడా ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేసి గరికతో గణపతిని అర్చించి మీకు దగ్గరలో ఉండేటువంటి గోశాల దగ్గరికి వెళ్ళి అక్కడ గోవులకి గ్రాసము తినిపించినట్లయితే, మరియు దీంతోపాటు లలితా సహస్రనామాల్లో కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః అనే నామస్మరణ మీకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇక జాబ్ రిలేటెడ్ సంబంధించిన సమస్యలు ఉన్నాయండి, ఏం చేయాలి అని అనుకునేటువంటి వారికి ఒకటే, ఇక్కడ మీరు శని భగవానుడితో పాటు రాహువు రవి గ్రహాల దగ్గర కూడా దీపారాధన చేస్తూ, అంటే ఇది ఎవరికి చెప్తున్నానంటే డేట్ టైము ప్లేస్ అసలు మాకు జాతకమే తెలియదు కానీ మాకు సమస్య ఉంది అనుకునేటువంటి వారికి ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా చెప్తున్నా. కాబట్టి ఈ శని రాహు రవి గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ మీరు లలితా సహస్రనామాల్లో ఫస్ట్ లైన్ ఉంటుంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః అని. మరి విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారు డైలీ 2 times హనుమాన్ చాలీసా చేయండి. దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలని ఇప్పుడు ప్రయత్నం చేసేటువంటి వారు. మరియు ఏదైనా సమస్యలు ఏవో ఒక ఆటంకాలు వస్తున్నాయండి, అప్పులతో ఇబ్బంది పడుతున్నామండి అనుకునేటువంటి వారు గరికతో గణపతిని ఆరాధన చేసి కేతుగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ ఓం అపర్ణాయ నమః అనే మంత్రాన్ని రోజు అరగంట చేయండి. ఖచ్చితంగా మీ యొక్క సమస్య అనేటువంటిది పూర్తిగా తీరిపోవడం జరుగుతుంది. దాంతోపాటు మనం గోచార ఫలితాలతో పాటు మీ జన్మజాతకం కూడా చూసుకోవాలి ఇప్పుడు కూడా. ఎందుకంటే మన జన్మజాతకంలో మనం అసలు ఎందుకు జన్మించాము, లగ్నం ఏమిటి, లగ్నం ఉన్న స్థితిని బట్టి మన యొక్క లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుస్తుంది. మన ధనాధిపతిని బట్టి మనం ఏ రంగంలోకి వెళ్తే ధన సంపాదన బాగుంటుందని, మనం ఏ రకంగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని, మనం ఏ దిశలో ఉంటే బాగుంటుందని చతుర్థాధిపతిని బట్టి, మీ పేరులో ఉన్న మొదటి వర్గుని బట్టి, అదేవిధంగా వివాహం ఎప్పుడు చేసుకుంటే మంచిది, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తే మంచిది, మనం జాబ్ చేస్తే మంచిదా లేకపోతే వ్యాపారం చేసుకుంటే మంచిదా, అదేవిధంగా విదేశాల్లో ఉంటే మంచిదా. అలాగే చాలామంది తెలియక ఏంటంటే ఇక్కడ వారికి ఏ వ్యాపారం కలిసి వస్తుందో తెలియక రకరకాల వ్యాపారాల్లోకి వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటిది ఏదైనా
తెలియని వ్యాపారం లేకపోతే కలిసిరాని వ్యాపారంలోకి ఎంటర్ అవుతున్నాము. ఇవన్నీ కూడా లైఫ్లో జరిగే ప్రతి టర్నింగ్ పాయింట్ మా జన్మజాతకం బట్టి ఉంటుంది. బట్ కాకపోతే ఈ గోచారం అనేటువంటిది ఏంటంటే బయట ఉన్న మార్కెట్ అండ్ బయట ఉన్నటువంటి పరిస్థితి లాంటిది. కాబట్టి మీ యొక్క జన్మజాతకాన్ని గోచార ఫలితాలు తెలుసుకుంటూ ఇప్పుడు నేను చెప్పినటువంటిది జాతకం తెలియదండి కానీ నాకు ఈ సమస్య ఉన్నప్పుడు ఏం చేసుకోవాలనుకునే వారికి కూడా ఇది అందించాను. కాబట్టి ఇది ప్రతి వారము కూడా అప్పుడున్న గ్రహస్థితిని బట్టి మీకు అందించడం జరుగుతూ ఉంటుంది. ప్రతి వారం ఇక్కడ నుంచి మీరు ఈ యొక్క పరిహారం చేసుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మరియు ఇప్పుడు ప్రత్యేకంగా రాహు మీనంలో ఉన్నందుకు పితృదేవత ఆరాధన ఎక్కువగా చేయండి. తద్వారా మీరు అన్ని విధాలా మీరు విజయం పొందాలని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.